ఇప్పటికే వచ్చినటువంటి అంశాలను మనం పరిశీలించాం. వార్తల్లోని అంశాలకు సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భుజంగరావు గారు మనకు స్టూడియోలో ఉన్నారు. భుజంగరావు గారు నమస్తే అండి. మరికొద్దిసేపట్లో మనకు జూమ్ ద్వారా మనకు వినయ్ భాస్కర్ కూడా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా జాయిన్ అవుతారు. భుజంగరావు సార్, మీ నుంచి స్టార్ట్ చేస్తున్న ప్రధానంగా ఎక్కడ చూసినా అన్ని సెక్టార్లు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి అంశం, సర్కారు నిర్వీర్యం చేస్తున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున అన్ని సెక్టార్లు ధర్నాలు దిగుతుంది. ఇది ఉద్యోగులు అని చెప్పొచ్చు, అలాగే విద్యార్థి లోకం అని చెప్పొచ్చు. ఏ సెక్టార్ చూసినా కూడా రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితిని ఎట్లా చూడాలి మనం? తెలంగాణ రాష్ట్రంలో ఉత్తుత్తగానే ఊరికనే రాలే రాష్ట్రం. పోరాడి సాధించుకున్న అనేక త్యాగాల పునాదులపైన ఏర్పడే రాష్ట్రం. కేసీఆర్ గారు ఒక్కడిగా బయలుదేరి ఒక్కొక్కరిని చర్య తీసుకుంటూ లక్షలాది సైన్యం తయారు చేసుకుని చావులోటు తలబెట్టి తెలంగాణ ఉద్యమం అహింసాయుత మార్గంలో 2001 నుంచి 2014 దాకా రాష్ట్రం వచ్చేదాకా పోరాటం జరపడం అంటే చారిత్రాత్మకము. అందుకే తెలంగాణ జాతి మొత్తం కూడా కేసీఆర్ను తెలంగాణ జాతి పిత అని అన్నారు. అంటే తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పరిపాలనలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అగ్రభాగాన చేరిస్తే ప్రపంచ యావత్తు దృష్టిని ఆకర్షించే విధంగా తయారు చేస్తే ఇప్పుడు ఏం మిగిలింది, ఏం జరుగుతుంది అంటే అక్రమాలు, దౌర్జన్యాలు, అవినీతి అడుగడుగున చోటు చేసుకొని కుట్రలు కుతంత్రాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అమాంతంగా తీసుకెళ్ళి పక్క రాష్ట్రం గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టడం, చేతుల్లో పెట్టిన దానికి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ లోపల ఆ తెలుగుదేశం పార్టీ అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి ఎన్డీఏలో ప్రధాన భాగస్వామ్యం కాబట్టి 3 కర్రలతో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం 3 కాలమే నడుస్తుంది కాబట్టి ఇవాళ ఏదంటే అది జోకొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఆగం చేయడానికి కానుకగా గురువు చేతిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాడు. అన్ని వర్గాలు కూడా ఆగమవుతున్నాయి, తెరలవుతున్నాయి, నష్టపోతున్నాయి. అందులో రైతులు వాళ్ళ గోస చెప్పనక్కర్లేదు. 32 నెలల కాలంలో అనేక రకాలుగా బాధపడుతూనే ఉన్నారు. నిన్న మొన్న వచ్చినటువంటి 22A నిషేధిత జాబితాలో 1,30,00,000 ఎకరాలు అమాంతంగా చేర్చి అడ్డు అదుపు లేకుండా ఓ పద్ధతి పాడు లేకుండా ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించడం కోసం 22A వస్తే దాన్ని అడ్డం పెట్టుకుని ప్రైవేట్ ఆస్తులు కొల్లగొట్టి పర్సెంటేజ్ల రూపంగా అందుకునే మార్గం తెరిచినటువంటి ఈ ప్రభుత్వానికే చెల్లింది. అది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో సాధ్యపడింది. ఇంత జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఏ వర్గాలన్నా నిమ్మలంగా ఉన్నాయా అంటే నిరుద్యోగుల గోస చెప్పక్కర్లేదు. వీపులు పగిలినాయి, తలలు పగిలినాయి. ప్రశ్నించే వాళ్ళను, ప్రతిఘటించే వాళ్ళను, ఎదురు తిరిగే వాళ్ళను అణిచేయడము, ప్రశ్నించే గొంతులను మూసేయడము, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం, వేధించడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ప్రజలంతా కూడా ఒక నిర్ణయానికి, ఒక ఆలోచనకు వస్తున్నారు. నమ్మింది ఒకటి, అనుకున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటి. దగాపడ్డము మోసపోయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్గాలన్నీ కూడా ఊరిక వదిలిపెట్టవు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు అంతకు 10 వడ్డీతో సహా చెల్లించి ఎన్నికలనేటువంటి పెనంలో ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని, దుర్మార్గపు పాలకులను ఎట్లా వేయించాలో, ఎట్లా మంటల్లో వేయాలో, ఆ ప్రభుత్వాన్ని గద్దెదించాలనో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాలకు, వర్ణాలకు, ప్రజలందరికీ కూడా తెలుసు. నిన్న అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్, విద్యార్థులు, ప్రజలు, రైతులు, నేతన్నలు, గీతన్నలు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అరో లక్ష్మణాన్ని ఏడుస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే కేసీఆర్ మా బాపును దూరం చేసుకోవడం వల్లనే ఈ గతి పట్టింది కదా, తప్పు చేస్తాం కదా. నిన్న పేపర్లో ప్రధాన వార్త వచ్చింది. తినే కూట్లో మట్టి పోసుకున్నాం కదా, తప్పుటడుగు వేసినామా, తప్పు చేసినామా అనే రియలైజేషన్లో ప్రజానీకం ఉన్నారు. ప్రజానీకం ఆశపడంలో అర్థం ఉంది. ఎందుకంటే గజకర్ణ, గోకర్ణ, మాయ, మరాఠా విద్యలన్నీ కూడా చెప్పి ప్రజలను నమ్మించి తప్పుదోరు పట్టించి అరచేతుల స్వర్గం చూపించి 13 డిక్లరేషన్లను, 420 హామీలను, 6 గ్యారంటీలను ఏముందో తిరిగి చూసుకుంటే ఆర్టీసీ బాస్ ఒకటింది. నిన్న 2 మహిళలు కలిసారు. ఎందుకు మరి ఇలా పోతున్నావు, ఆ బస్సులో పోవచ్చు కదా అంటే బస్సు పాడు కానీ సార్ చక్కదనం మంచిగా ఉంది, మొత్తం ఒకరికొకరు ఇట్లా ఉంటుంది. ఆ బస్సు శిక్ష ఉంటేనే ఆ బస్సు ఎక్కాలి, లేకుండా కూలికి పోయి 10 రూపాయలు సంపాదించుకుంటే ఆ బస్సు ఎక్కం సార్ అంటున్నారు. అంటే ఒక మాట గుర్తుకొస్తుంది. మొన్న కూడా 80 మంది మహిళలు ఉన్నారంట ఒక బస్సులో, ఆర్టీసీ బస్సులో, మహాలక్ష్ములు అందరూ. ఇద్దరు జెంట్స్ ఉన్నారు. కండక్టర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎట్లా వాళ్ళకేమో కలెక్షన్ తీసుకురండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారంట. వీళ్ళేమో కలెక్షన్ ఎట్లా వస్తుంది, అంతా ఫ్రీ కదా, ఇప్పుడు ఎట్లా తీసుకొచ్చేది, మా బాధ ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి కూడా గది పరిస్థితి. వాళ్ళకు ఆక్యుపెన్సీ అడుగుతున్నారు, టార్గెట్లు అడుగుతున్నారు, క్యాష్ తీసుకురావాలంటున్నారు, మొత్తం ఫ్రీ టికెట్లే పెడితే ఎట్లా నడుస్తుంది అంటున్నారు. పోనీ రియంబర్స్ చేస్తుందా ఈ ప్రభుత్వం ఫ్రీ టికెట్ల కంటే 1,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నది.
అంటే ఆర్టీసీ సంస్థను ఆగం చేసిన పరిస్థితి. శంకర్ రెడ్డి అనేటువంటి డ్రైవరు వాళ్ళ డిమాండ్స్ మేరకు ఆత్మహత్య చేసుకుంటే కాల్చుకొని చచ్చిపోతే ఈ సోకాల్డ్ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి. మాయా హామీలు ఎన్నికల కాలంలో ఇచ్చిరు గద్దెనెక్కడానికి, చనిపోయిన శవం మీద కూడా పేలడరుకోవడానికి మళ్ళీ కూడా హామీలు ఇచ్చారు కదా. ఇవాళ ఆర్టీసీ లోపల నడుస్తున్న ఒకటే మా హామీ చూడండి, మా గ్యారంటీ చూడండి అని అంటున్నారు. అది కూడా అటకెక్కే పరిస్థితే ఉంది. కర్ణాటకలో ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది. ఎక్కడుందండి కాంగ్రెస్? హిమాచల్ ప్రదేశ్లో పోయింది, కర్ణాటకలో పోతుంది, తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏముంది మీ చక్కదనం ఇక్కడ? 60 ఏళ్ళ చరిత్ర వెనుక తిరిగి చూసుకుంటే కూడా గదే కదా మీకు. సార్ ప్రధానంగా ప్రశ్నించే గొంతు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన ఎందుకు ఈ కక్ష సాధింపు అనుకోవాలి? ప్రధానంగా విద్యార్థులకు కావచ్చు, లేకుంటే నిరుద్యోగులకు కావచ్చు, ఏ సెక్టర్ కావచ్చు, 22A కావచ్చు, లేకుంటే చాలామందికి వస్తువులు వాళ్ళ మద్దతు కావాలని మాకు సాయం చేయడానికి వస్తున్న నేపథ్యంలో వారికి సంఘీభావం తెలపడం కావచ్చు, వాళ్ళకి మద్దతు తెలిపితే ఈ పోలీసుల నిర్బంధకాండ ఏంటి, పోలీసులు ఇలా రెచ్చిపోవడం ఏంటి, ఇలా అరెస్టులు చేయడం ఏంటి, ఇష్టానుసారంగా లాక్కెళ్ళడం ఏంటి, ఎందుకోసం అనుకోవాలి ఇదంతా? భారత రాజ్యాంగంలోనే యాక్ట్ 19 ఆర్టికల్ ప్రకారము వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. లివ్ లెట్ టు లివ్, నువ్వు జీవించు జీవించనివ్వు, బ్రతుకనివ్వు, ఇది కదా రాజ్యాంగ స్ఫూర్తి. రాజ్యాంగాన్ని తిరిగేసి చూసిన పాపాన ఈ ప్రధాన పరిపాలకుడు ముఖ్యమంత్రి ఉంటే కదా, ఈ మంత్రులకు ఇప్పటికి పరిపాలన పైన పట్టు వస్తే కదా. అంటే ప్రశ్నించేటువంటి గొంతులను ప్రశ్నించకుండా చేస్తే, ప్రతిఘటన లేకుండా చేస్తారే, ప్రతిఘటనకు, ప్రశ్నించడానికి, ఎదిరించడానికి, మాట్లాడడానికి, మరలబడడం, తిరగబడడం తెలంగాణ ప్రజలకు ఉగ్గుపాలతో ఆ తెలంగాణ తల్లి అందించింది. తెలంగాణ సాయుధ పోరాటం చేసినటువంటి వీరులకు పుట్టినటువంటి గడ్డ ఇది. ప్రశ్నించొద్దు అంటే 10 గొంతులు లేస్తాయి, అణగదొక్కితే మరో 10 గొంతులు లేస్తాయి. ఇట్లా ప్రశ్నించే వాళ్ళను అణగదొక్కుదాం, ఆగం చేద్దాం అనుకుంటే భ్రమ. ఇలా బీఆర్ఎస్ పార్టీ అన్నింటా తానై అందరికంటే ముందుండి ప్రజల పక్షాన నిలబడి మేమున్నాం, మీరు ఆగం కావద్దు, 22A బాధితులకు చెప్పినటువంటి మాట. జనతా గ్యారేజ్ బీఆర్ఎస్ ఆఫీస్ ఉంది, మేమున్నాం మీకు తోడుగా, మీ ఆస్తులను రక్షిస్తాం, ప్రాణాలను రక్షిస్తాం, ప్రయోజనాలు రక్షిస్తాం అనే మాట వాగ్దానం. మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చి ప్రజలను దగా చేసినటువంటి మీ పరిపాలన దగా చేస్తూ ఉంటే భరోసా ఇవ్వాల్సిన బాధ్యతలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రధాన బాధ్యత తీసుకొని పోరాడుతూ ఉంది. ప్రజాక్షేత్రంలో ప్రతిరోజు ప్రతినిత్యం నిలబడతా ఉంది. బరాబర్ నిలబడతాం, బరిగీసి కొట్లాడతాం, బరిగీసి ప్రశ్నిస్తే పరిస్థితి ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇక ఏమైపోయిందండి, 3 ఏళ్ళు అయిపోయింది, ఇక 2 ఏళ్ళు ఉంటుంది, నీ పరిపాలన చక్కగా ఇంకొక సంవత్సరం ఉంటుంది. ఎక్కడ ఏమున్నది, ఏమి లేదు కదా, అందరికీ అన్ని తెలిసిపోయినాయి. వీళ్ళు దాచిపెడదామంటే కూడా దాగేది లేదు, మాట్లాడకుండా చేద్దామంటే మరలబడి తిరగబడే జనం తయారైనరు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. నీ క్యాబినెట్లో మంత్రులే నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న సుస్మిత కొండా సురేఖ గారి బిడ్డ పసికూన పాప ఏమడిగింది, అయ్యని నీ అర్హత లేనటువంటి టెసరాక్ట్ అనేటువంటి కంపెనీకి 7 కోట్లకి 200 కోట్ల భూమి కట్టబెట్టినావు కదా, ఇట్లా నీకు చిట్టా విప్పితే అనేక రకాల పుంకాలుగా బయటకు వస్తాయి. రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ జాగ్రత్త, నీ బండారం బయట పెడతా అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది కదా. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారి ఆవేదన ఒక దిక్కుకున్నది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆవేదన ఒక పక్కన ఉన్నది. వివేక్ వెంకటస్వామి గారు అక్కడ మీటింగ్లో తానే చెప్పిండు, పాలిటెక్నిక్ పిల్లలు పోయి మాకు హామీ ఇవ్వండి, సరే అష్యూరెన్స్ ఇవ్వండి, మాకు ఇంత పోరాడుతూ ఉన్నాం, మాకు పరిష్కారం ఏందనంటే నేను హామీ ఇస్తే ఏమి లాభం, నేను ఉంటానో పోతానో, నేను గెలిచే పరిస్థితి లేదు, కాంగ్రెస్ అధికారంలో పరిస్థితి లేదు, నా హామీలతో మీకు ఏం జరుగుతుంది, అదంతా మాదంతా ఉత్తదే అని చెప్పి వివేక్ వెంకటస్వామి చెప్పిన పరిస్థితి. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఇక మనకు ప్రజల విశ్వాసం లేదు, మనకెవరు ఓటయ్యరు, అధికారం కల్లా. ఇప్పుడు ఒకటే చేయాలి, అందిన కాడికి దండుకోవాలి, అందందానికి అర్రులు జాచి ఆగం చేసి పట్టుకరావాలి. ఇట్లా మనం మూటలు కట్టుకోవడం తప్ప మిగిలింది ఏమి లేదు. ఇదన్నా మిగులుతుంది మనకు భవిష్యత్తులో అనేటువంటి ఆలోచనలో ఎగబడి దిగజారిపోయి పనిచేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్ రైట్ ఖచ్చితంగా ఇంకా చాలా అంశాల గురించి ప్రస్తావించుకుందాం. మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే అన్ని సెక్టర్లను నిర్వీర్యం చేసి కాంగ్రెస్ ప్రజాపాలన పేరిట ప్రజల్ని నయవంచనకు గురి చేస్తుందని చెప్పేసి భుజంగారావు గారు ఆరోపిస్తున్నటువంటి అంశం. మనకు వినయ్ భాస్కర్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ సార్. వినయ్ గారు సార్. సార్ ప్రధానంగా చూస్తూ ఉన్నాం అన్ని సెక్టార్లు చూసుకున్నట్లయితే ప్రధానంగా అటు ఉద్యోగులు, విద్యార్థులు, అటు రైతులు మొత్తం అందరినీ రోడ్డెక్కించినటువంటి పరిస్థితి దాపురించింది కాంగ్రెస్ సర్కారు పాలనలో. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏ సెక్టార్ చూసినా అంత ఆవేదనతో ఉన్నారు, అంత ఆక్రోషంతో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు? ఈరోజు 1000 రోజుల కాంగ్రెస్ పాలన కనుక చూస్తే
దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ తెలంగాణ మొత్తం రానట్టు మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ నెల కాలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను సుమారు ఒక 10 సార్లు మమ్మల్ని హౌస్ అరెస్ట్ అనుకోండి, లేకుంటే వివిధ పోలీస్ స్టేషన్లు అనుకోండి. ఎంత విచిత్రం అంటే కాంగ్రెస్ నాయకుల పర్యటన ఉంటే మమ్మల్ని అరెస్టు, సీఎం వస్తే మమ్మల్ని అరెస్టు, మంత్రులు వస్తే మమ్మల్ని అరెస్టు. చివరికి నిన్న హరీష్ అన్న వచ్చిండు, మా నాయకుడు వస్తుండు అని చెప్పి కొన్ని ఎన్జిఓస్ వాళ్ళు మా సమస్యలు ఉన్నాయి రండి అంటే అక్కడ పోనీయకుండా, పాలిటెక్నిక్ విద్యార్థులు మా సమస్యలు ఉన్నాయి పూర్వ విద్యార్థులు హరీష్ అన్న కాబట్టి మనం తీసుకురానియండి అని చెప్పి మాకు విజ్ఞప్తి చేస్తే మేము హరీష్ అన్నకి చెప్పి ఆ క్రమంలో పోయే క్రమంలో నిన్న ఎంత ఘోరం అండి. ఎన్జిఓస్ పర్మిషన్ తీసుకున్నారు, పోలీస్ పర్మిషన్ తీసుకున్నారు, స్ట్రైక్ నిరసన కార్యక్రమం పర్మిషన్ తీసుకున్నారు, మమ్మల్ని ఆహ్వానించిండ్రు, ఇన్వైట్ చేసిండ్రు. మేము అక్కడ పోయే క్రమంలో దిగి వాళ్ళను అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్లను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకుపోతాము. మరి పెండింగ్ డిఏలు అనుకోండి, లేకుంటే సిపిఎస్ రద్దు అనుకోండి, రకరకాలుగా మరి డిమాండ్లతోని వాళ్ళు వస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రసంగించిన తర్వాత వాళ్ళకి మద్దతు తెలిపిన తర్వాత తిరిగి వచ్చే క్రమంలో ఒక రౌడీలను చితకబాదినట్టు ఎంత ఘోరంగా అరెస్ట్ చేసిండ్రంటే చాలా ఘోరం. అంత పెద్ద నాయకుడిని గొర్ర గుంజుకపోయి పోలీస్ స్టేషన్లో పెడతారండి, ఎంతో ఘోరం. సుమారు ఈ 20 రోజులల్లో 10 రోజులు మమ్మల్ని అరెస్ట్ చేసిండండి. సరే మమ్మల్ని పోనీయండి. ఇంకా పాలిటెక్నిక్ విద్యార్థులు ఏమన్నారు, జీవో నెంబర్ 97 రద్దు చేయాలన్నారు. స్కిల్ యూనివర్సిటీకి మాకు సంబంధం లేదు, అది ప్రైవేట్కు పోతుంది, పీపీపీ మోడ్లో స్కిల్ యూనివర్సిటీ ఉన్నది. 3 ఏళ్ళు ప్రభుత్వం తర్వాత వాళ్ళకు అప్పచెప్పేటట్టున్నారు. ఒకవేళ అప్పచెప్పితే మా జీవితాలంతా కూడా అంధకారమయ్యే పరిస్థితి ఉన్నది. తర్వాత అక్కడ ఫ్యాకల్టీ కూడా మొన్న పెద్ద ఎత్తున మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీ నడుస్తుంది, మా సమస్యలు చర్చించాలి, బీఆర్ఎస్ పార్టీ నేతకి ఇవ్వండి అని చెప్పి మాకు రిప్రజెంటేషన్ ఇచ్చిండు వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థి వాళ్ళ ఫ్యాకల్టీ. అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పాలిటెక్నిక్ ఫ్యాకల్టీ అంతా కూడా పిహెచ్డీలు చేసిండ్రు, ఎంఫిల్ చేసిండ్రు, బ్రహ్మాండంగా విద్యార్థులకు విద్యాబోధనలు నేర్పిస్తున్నటువంటి వాళ్లకు రేపు ప్రైవేట్ యూనివర్సిటీ అయిన తర్వాత వాళ్ళకు సరైన వేతనాలు ఉంటాయండి. ఇప్పుడు బ్రహ్మాండంగా వేతనాలు వస్తున్నాయి, రేపు ఉంటాయా? 15,000, 20,000, 30,000 ఇచ్చి వాళ్ళ ఫ్యాకల్టీని నియమించుకుంటారు. ఒకవేళ లాస్ వచ్చిందని చెప్తారు, లాస్ వస్తే అక్కడ ప్రభుత్వం కేటాయించినట్టు భూములన్నీ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు కదా. ప్రభుత్వంకి ఏం అజమాయిషీ ఉంటుంది? ఇప్పుడు రేపటి దినం మా దగ్గర వరంగల్లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ ఈ స్కిల్ యూనివర్సిటీ కనుక ఇస్తే జియో నెంబర్ 97 కనుక రద్దు చేయకుంటే ఆ ప్రైవేట్ భూములన్నీ పోతాయి. ఇప్పటికే నిన్న లేటెస్ట్ ఒక 10 మంది పిల్లల తల్లిదండ్రులు వచ్చి మరి మా పిల్లలకు పాలిటెక్నిక్లో భవిష్యత్తు లేదని చెప్పి టీసీలు తీసుకున్నారు. ఆర్టీసీ భూములు కబ్జా చేసే పరిస్థితి ఉన్నది. మా దగ్గర అయితే ఇంకా ఘోరం, కూడా పేరు మీద అన్ని రకాలు ఇచ్చేస్తారు. మొన్న కేసీఆర్ గారు షాదీఖానా కోసము ఎకరం జాగా ఇస్తే అది ఒక ప్రైవేట్ బిల్డర్కి ఇద్దామని చూసారు. కానీ మైనార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున మసీదుల దగ్గర, మత నాయకుల దగ్గర మరి ఈ విషయం చెప్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే మా మైనార్టీ నాయకులందరూ కూడా కేటీఆర్ని కలిస్తే సెక్రటరీ శ్రీదేవి గారిని కలిసి ఇచ్చేస్తే అప్పుడు ఆందోళన చూసి మరి అదంతా కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. ప్రతిదీ కూడా ఘోరం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా మూతపడే పరిస్థితి. రెసిడెన్షియల్ పాఠశాలలో మరి మరొక్కసారి గతంలో ఉన్నట్టు మరి పురుగుల ఆహారం ఇస్తున్నారు. అందరికి కూడా వామిటింగ్స్, జ్వరాలు వస్తున్నాయి పిల్లల తల్లిదండ్రులు ఈ చదువు వద్దు, ఈ ఆహారం వద్దు అని చెప్పి చాలామంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. ఒక్క అంశం కాదండి, అన్ని వర్గాలు. మొన్న ఎవరో కుంటి సాగు చూపెట్టి కళ్యాణ లక్ష్మి బ్రహ్మాండంగా 1,16,000 ఇస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఈరోజు తులం బంగారం అని చెప్పి తులం బంగారం పక్క పెట్టి వచ్చే 1,16,000 కూడా వస్తలేదు. చాలా ఘోరం అండి. సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టే అసత్య ప్రచారాలకు మేము రిప్లై ఇస్తే మా శ్రేణులందరూ కూడా తీసుకుపోవడం, పోలీస్ స్టేషన్లో టార్చర్ చేస్తున్నాం.
ఒక్క వర్గం కాదండి, అన్ని వర్గాలలో ఇబ్బందులు పెడుతున్నారు, అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. అందుకే మా పార్టీ తరఫున కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కార్యక్రమం ఇచ్చిండు. 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఖచ్చితంగా ఏ ప్రజలైతే దగా పడ్డారో, ఏ ప్రజలకైతే హామీలు ఇచ్చి అమలు చేస్తలేరో ఆ ఖచ్చితంగా ఆ ప్రజలకు మేము మద్దతు ఇస్తాం. పెద్ద ఎత్తున మా ఆందోళన కార్యక్రమం 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఉంటుంది. వినయ్ గారు, ముఖ్యంగా ఇంకొకటి కూడా ఏదైతే బీఆర్ఎస్ అదే మీరు చెప్తున్నట్టు 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు పెద్ద ఎత్తున నిరసన ఉంది. ప్రధానంగా ఇక్కడ ఒకటి ఛార్జ్ షీట్ అంశం కూడా తీసుకొచ్చినటువంటి అంశం మనం చూడొచ్చు. నిన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ప్రస్తావించారు ప్రెస్ మీట్ పెట్టి. ప్రధానంగా ఏంటి ఆ ఛార్జ్ షీట్ ఏంటి, అసలు ఆ ఛార్జ్ షీట్లో ఏమేమి పొందుపరచనున్నారు ఏంటి అసలు? అంటే వాస్తవంగా 1000 రోజుల పాలన జరిగిందండి. వీళ్ళన్నీ కూడా 100 రోజులనే మేము ఇచ్చినటువంటి 420 హామీలు కానీ 6 గ్యారంటీలు కానీ ఇవన్నీ కూడా అమలు చేస్తామన్నారు. ఏ ఒక్కటైనా అమలు చేసిందంటే మొన్నటికి మొన్న 3 రోజుల క్రితం మా ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు మా దగ్గర. ఆ ప్రైవేట్ ఫైనాన్సర్ సీజర్లు వచ్చి వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తే ఇదైంది. ఒక ఆటో డ్రైవర్లకు మరి ఇచ్చినటువంటి హామీ నెలకు సంవత్సరం 12,000 అన్నారు, అది ఇస్తలేరు. మొత్తం వాళ్ళైతే రోడ్ల మీద పడ్డారు. మరి ఆ ఆటోలన్నీ కూడా సీజ్ చేసుకున్నారు ప్రైవేట్ ఫైనాన్సర్స్ కానీ సీజర్స్. మన ఆటోలన్నీ కూడా చాలా మటుకు మరి సీజ్ చేసి మరి ఫైనాన్స్లలో ఉన్నాయి. ఈ తీరుగా చూసినట్టయితే అందుకే ఒక బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా మా జిల్లా పార్టీ కార్యాలయాలన్నీ కూడా జనతా గ్యారేజ్ లాగా పనిచేస్తున్నాయి. అక్కడికి ఉదాహరణకు చెప్పానంటే మొన్నటికి మొన్న మా నగరంలో ఉన్నటువంటి అనేక మంది గుడిసెవాసులందరినీ కూడా ఖాళీ చేయించి అది ప్రైవేట్ బిల్డర్స్కి అప్పచెప్తుంటే పెద్ద ఎత్తున మరి మా కార్యాలయానికి వస్తే మేము మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో వారికి అండగా ఉండి ఈరోజు వారికి హ్యూమన్ రైట్స్కి తీసుకెళ్ళి మరి మా న్యాయ నిపుణులతో సంప్రదించి వారికి ఒక అండగా ఒక ప్రొటెక్షన్ షీల్డ్గా ఉండటం జరిగింది. అంటే ఈరోజు చూస్తే 100 రోజులు పోయింది, 200 రోజులు పోయింది, 300 రోజులు పోయింది, 3 సంవత్సరాల దగ్గరకు వచ్చింది. అందుకే 2వ తారీఖున 420 హామీలు మరి ఏవైతే ఇచ్చిండ్రో మా పెద్ద ఎత్తున హామీలన్నీ కూడా ప్రింట్ చేసి 420 మీటర్లతోని పెద్ద ఎత్తున వేలాది మందితోని ప్రదర్శన నిర్వహిస్తాం. 3వ తారీఖున మరి రైతులు హామీ ఇచ్చినటువంటి రైతు బంధు కానీ రైతు బీమా కానీ మరి ఎక్కడ కూడా అమలవుతలేదు. ఇవి పక్కకు పెట్టండి, సాగునీరు లేదు, తాగునీరు లేదు, కరెంటు సరఫరా లేదు, మరి రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు లేవు, యూరియా లేదు. కాబట్టి రైతుల పక్షాన ఆ రోజు పెద్ద ఎత్తున 3వ తారీఖున మరి ఈ ధర్నా చేస్తాం. ఇదే కాకుండా మరి వికలాంగులకు మరి వృద్ధులకు ఇచ్చినటువంటి హామీలు అవి కూడా నెరవేర్చలేరు. మరి ఈ తీరుగా చివరిగా మరి ఈ ఫెయిల్ అయినటువంటి వీళ్ళు అమలు చేయని హామీలన్నిటిని కూడా ప్రజలకు తెలియజేసే విధంగా మేము కార్యక్రమం చేపడతాం. మరి 7వ తారీఖున ప్రెస్ మీట్లు పెడతాం. 8వ తారీఖున మరి ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా మా శ్రేణులందరూ కూడా వారికి మద్దతుగా మేము కార్యక్రమం చేపడతాం. ఏదేమైనప్పటికీ కూడా ఒక భయంకరమైనటువంటి వాతావరణంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదుర్కొంటున్నారు. వారికి అండగా మా పైన అనేక కేసులు ఇప్పటికే నమోదైనాయి. ఈ అక్రమ అరెస్టులు కానీ ఈ లాఠీ దెబ్బలు కానీ మాకు ఉద్యమ పార్టీ కాబట్టి మాకు కొత్త కాదు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజల పక్షాన మేము పోరాడతాం, ప్రజలకు అండగా ఉంటాం. గులాబీ శ్రేణులందరూ కూడా మరి దగాబడ్డటువంటి ప్రజలకు అండగా ఉండి ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఖచ్చితంగా మరి అమలయ్యే వరకు కూడా పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా గులాబీ సైనికుల్లా మేము ప్రజల పక్షాన ఉంటాం. రైట్ అండి. భుజంగరావు గారు, ప్రధానంగా ఈ అక్రమ అరెస్టుల పర్వం కావచ్చు, లేకుంటే ఇష్టానుసారంగా దౌర్జన్యంగా పోలీసులు లాక్కెళ్ళడం కావచ్చు, ప్రధాన ప్రతిపక్షం అనేటువంటి ప్రశ్నిస్తుంది పాలన పైన. ప్రధానంగా వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనే ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నించే గొంతుని ఇలా నులిమేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తి మొత్తానికే లేదు. రాజ్యాంగ రీత్యా ప్రజాస్వామ్య ఎన్నికల్లో సరే నువ్వు మాయ చేసినా, మర్మం చేసినా, ఎట్లా చేసినా నీకు ఓట్లు పడ్డాయి, ఏపించుకున్నావా, ఏసిండ్రా, ఏం జరిగిందో నువ్వు అధికారంలోకి వచ్చినావు. కళలో కూడా నువ్వు అనుకొని ఉండకపోవచ్చు నేను సీఎంని అయితే గద్దెనెక్కుతా అని. కాంగ్రెస్ కూడా భావించకపోవచ్చు మా కంట్రిబ్యూషన్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లోపల ఏముంది, మేము అధికారంలోకి రావడం కళ్ళ అనుకునే దాంట్లో సరే అని వాళ్ళ ప్రణాళికలో కుట్రల ఫలితంగా ఏదో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సార్లు
కేసీఆర్ గారు ఏం చెప్పారు, ఇప్పుడే తొందరపడొద్దు, వాళ్ళకి సరైన గడువు ఇవ్వాలి, టైం ఇవ్వాలి. సరే, ప్రజలు కోరుకున్నారు, అధికారంలోకి తీసుకొచ్చారు, ప్రశ్నించే బాధ్యత మనకు అప్పచెప్పారు, ప్రజల పక్షాన పనిచేయమనే బాధ్యత మనకిచ్చారు, సరైన గడువు టైం ఇద్దామని అన్నారు. మీరే విధించుకున్నారు 100 రోజుల గడువు లోపల పరిష్కరిస్తాము, మొత్తం ఇది చేస్తామని చెప్పేసి చాలా హామీల మీద ఇచ్చారు. 100 రోజులు పోయి మళ్ళొక సున్నా చేరింది 1000 రోజులు అయినాయి కదా. అంటే 3 సంవత్సరాల దగ్గరకు వచ్చింది కదా. 3 సంవత్సరాల దగ్గరికి వచ్చిన తర్వాత ఓట్లేసిన ప్రజలకు ప్రశ్నించేది, అడిగేది, నువ్వు ఏం హామీ ఇచ్చినావు, ఏం చేస్తున్నావు, దగా చేసినావు కదా, దగా చేసేవాడికి నువ్వు పరిపాలన చేసేటువంటి హక్కు లేదని ప్రజాక్షేత్రంలో నిలదీసేటువంటి హక్కు రాజ్యాంగ రీత్యా సంతరించబడ్డది, ప్రజాస్వామ్యబద్ధంగా సంతరించబడ్డది. ఇవాళ నువ్వు ఎక్కడ కూడా పోరాటం చేయనటువంటి వ్యక్తివి, ఆనాడు జై సమైక్యాంధ్ర వాదుల పాకెట్లో తొత్తుగా ఉన్నటువంటి ఈ పాలకుడు ప్రధాన పరిపాలకుడు ఇవాళ పోని ఇంకొక 2 ఏళ్ళు ఉన్నది, మళ్ళీ కనీసం ముఖం మీద అందరూ కూడా చీకొట్టకుండా కొందరైనా మనను గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పటికైనా మానసికంగా మారాల్సిన అవసరం ఉంది కదా, పరివర్తన రావాల్సిన అవసరం ఉంది కదా, పోరాటం చేసే వాళ్ళ యొక్క బాధలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా, దాన్ని అనుకున్న ఆవేదన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అంటే ప్రశ్నించడమే తప్పు, ఎదిరించడమే తప్పు, నన్నెవరు ప్రశ్నించొద్దు, నేను అందరినీ తిడతా, అందరినీ ప్రశ్నిస్తా, నన్ను మాత్రం ఎవరు అనొద్దు అనేది ఎక్కడ న్యాయం, ఏం న్యాయం ఇది, ఏం పద్ధతి ఇది? అంటే హేట్ స్పీచ్ బిల్లు రాబోతా ఉంది కదా, చట్టబద్ధ తీసుకొస్తారు, నేను తిడతా అందరినీ, నన్ను మాత్రం ఎవరు తిట్టొద్దు. ఆయన అన్నాడు కదా ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో, నన్ను తిడుతున్నారు, నా భార్యను తిడుతున్నారు, నా బిడ్డను తిడుతున్నారు అని అంటే, ఇదే ముఖ్యమంత్రి గారు ఒకసారి రిపీట్ చేసుకొని గుర్తు చేసుకుంటే, ఈరోజు ఎంతమంది మీద ఎన్ని అక్రమ కేసులు పెడతా ఉన్నావు అంటే, ప్రజల కోసం పోరాడే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నావు. మనం మొత్తం అన్ని పేపర్లలో చూసినాం, రిపోర్ట్ మొత్తం ఓపెన్గా వచ్చింది కదా. 89 కేసులు నా మీద ఉన్నాయని సగర్వంగా ముఖ్యమంత్రి గారు చెప్పుకున్నారు కదా. ది బెస్ట్ క్రిమినల్ అనేటువంటి అవార్డు కూడా నీకు వచ్చింది కదా. ఆ కేసులన్నీ కూడా ప్రజల ప్రయోజనం కోసము, తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం ఉద్యమాలకు చేసో పోరాటాలు చేసో వచ్చినవి కావు. నీ పర్సనల్గా ఉన్నటువంటి డెబిట్లో నువ్వు చేసుకున్నటువంటి కథలకు వచ్చినటువంటి కేసులు తప్ప ఇంకోటి కాదు. ఇలా కేసీఆర్ గారి మీద కానీ, కేటీఆర్ మీద కానీ, హరీష్ రావు గారి మీద కానీ, తెలంగాణ యోధుల మీద కానీ, విద్యార్థుల మీద కానీ అనేక మంది మీద వచ్చినటువంటి కేసులు తలెత్తుకొని గర్వపడుతూ కాలరెగిరే చెప్తాం. తెలంగాణ తల్లిని చెర నుంచి విడిపించడం కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోవడం కోసం మేము నలిగిపోయినాం, కేసులకు బలైపోయినాం. మా మీద ఇప్పటికి కూడా అనేక రకాల కేసులు ఉన్నాయి. అందులో పసిపిల్లల కానించి మొదలు పెడితే పండు ముసలి వాళ్ళ వరకు కూడా కొట్లాడిన పరిస్థితి. ఈ అక్రమ కేసులకు ఆనాటి సక్రమ కేసులకు పోల్చి చూసినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, శత్రువు ఎక్కడో ఉండడు. అందుకే కాళోజీ నారాయణరావు గారు అన్నారు, పరాయివాడు మోసం చేస్తే పొలిమేర దాటదాకా తరిమి కొట్టమన్నాడు, ప్రాంతీయుడే మోసం చేస్తే పాత్ర పెట్టమన్నాడు ఉన్న జాగాల్ని. ఆనాడు కాళోజీరావు గారు చెప్పిన మాట అక్షర సత్యమే కనబడతా ఉంది. ఎన్ని కేసులు పెట్టినా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికార యంత్రాంగాన్ని, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ఎంత చేసినా, దుర్మార్గం చేసినా కూడా అదరదు. ఈ బీఆర్ఎస్ పార్టీ బెదరదు, చెదరదు, ఒక్కటై ఉంటుంది. అందరినీ కలుపుకొని ఇంకా 10 పోరాటం చేస్తుంది. నిన్న నాకు ఎంత బాధ అనిపించిందంటే, వరంగల్లో పాలిటెక్నిక్ పిల్లలు అక్కడ జరిగినటువంటి టీఎన్జిఓలు అది ముందస్తు అనుమతి తీసుకొని జిల్లా వ్యాప్త ధర్నా లోపల హరీష్ రావు గారిని ఆహ్వానిస్తే ఏం చేయడానికి వచ్చిండు ఆయన? ఉపాధ్యాయుల, ఉద్యోగుల, పెన్షనర్ల సమస్యలను అడ్రస్ చేయడానికి కదా వచ్చింది. అంటే మా రాష్ట్రంలో ఇంత సుభిక్షంగా ఉన్నటువంటి వాళ్ళు నేడు ఇంత బాధపడతా ఉన్నారు, ఇది న్యాయం కాదు, ధర్మం కాదు, వాళ్ళ ప్రయోజనాలకు భంగం కలిగించవద్దు అని చెప్పడానికే కదా వచ్చింది. ఎందుకు అంత ఆక్రోశం, ఎందుకు అంత ఉక్రోషం? అంటే పోలీసు యంత్రాంగాన్ని వినియోగించుకోవాలని చూస్తున్న పరిస్థితుల్లో ఒక్కసారి వెనుకకు చూసుకో రేవంత్ రెడ్డి గారు. ఈ రకమైన దుర్మార్గపు ఆలోచన ఆనాడు ఆ బీఆర్ఎస్ పార్టీకి ఉంటే మరి ఏ విధంగా ఉండేవాడి నువ్వు? ఒక్క కేసుకు నిన్న ఇంత అరెస్ట్ చేసినందుకే మొత్తం డబ్బు మెడకేసుకుని తెలంగాణ రాష్ట్రం అంతా డాంకా బజాయించి అనేక రకాలుగా చేసినావు కదా. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి పట్టుబడ్డ తర్వాత ఇల్లీగల్ వ్యవహారం చేస్తే కదా ఆ కేసు వచ్చింది. దానికి నీకేదో అన్యాయం చేసినట్టు అనుకున్నావు కదా. మరి ఇవాళ ప్రజా ఉద్యమాల్లో, విద్యార్థి ఉద్యమాల్లో, నిరుద్యోగుల ఉద్యమాల్లో, టీఎన్జిఓస్ ఉద్యమాల్లో, జేఏసీ ఉద్యమాల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ పాల్గొంటే, మాట్లాడితే, ప్రశ్నిస్తే మీకు వచ్చిన నష్టం ఏంది? అంత భయం ఎందుకు, అంత జడుపెందుకు? చెప్పండి, మీ పరిష్కారం చేస్తామని చెప్పండి, చెయ్యము అని చెప్పండి. 6 డిఏలు పెండింగ్ ఉంటాయా? అసలు డిఏకి అర్థం తెలుసా? పీఆర్సీ ఎన్ని పీఆర్సీలు అండి?
ఉమ్మడి రాష్ట్రంలో 10 పిఆర్సీలు, ఇది 11వ పిఆర్సీ, తెలంగాణ రాష్ట్రంలో 2వ పిఆర్సీ. 10 పిఆర్సీల్లో 100% రాకపోతే ఇవాళ 2 పిఆర్సీల్లోనే కేసీఆర్ గారు 78%, 43% మొదటిసారి, రెండోసారి 30%, 5% ఫిట్ అయ్యారు. మరి 78% ఇచ్చి ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల జీవితాలు బాగుండాలి, నాతో కలిసి పోరాడేందుకు తెలంగాణ ఉద్యమ సహకారంలో వీళ్ళ పాత్ర ఉంది, భూమిక ఉంది అని గుర్తించి కడుపులో పెట్టి కాపాడుకున్నాడు కదా. మీరేం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఇవాళ ఇందాక మా వినయ్ అన్న చెప్పినట్టు 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 23,000 ప్రభుత్వ పాఠశాలలు పనికి లేదు, అవసరం లేదు, మూసేస్తున్నా అని చెప్పినవి. ఎంత ధైర్యం నీకు? ఏ లెక్క ప్రకారం మూసేస్తావు? సుప్రీంకోర్టు ఆర్డర్ తెలుసా? పిల్లు తెలుసా? విద్యా హక్కు చట్టం తెలుసా? నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమల్లో ఉన్నది తెలుసా? ఇలా ప్రైవేటు పాఠశాలకు, కార్పొరేట్ పాఠశాలకు పెద్దపీట వేస్తూ ఇబ్రహీంపట్నంలో ఒక కార్పొరేట్ పాఠశాలకు తానే వెళ్ళి రిబ్బర్ కట్ ఓపెన్ చేసి ప్రారంభించి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు పోలిక చేసి దిగజార్చి మా ఆత్మవిశ్వాసం దెబ్బతినే విధంగా మాట్లాడుతీవి కదా. మా ఉపాధ్యాయుల మీటింగ్ పోతే ఇంజనీరింగ్ పిల్లలను పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడుతీవి కదా. సంబంధం లేని విషయం మాట్లాడుతీవి కదా. గొల్ల కుర్మల దగ్గర ఏముంటుంది? తెలివా పాడ వాళ్ళకు జ్ఞానం ఉంటుందా? డబ్బులు ఉంటే అని మాట్లాడుతీవి కదా. అంటే అందరి తెలివితేటలు నీ దగ్గరే ఉన్నాయి అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు? ప్రతి ఒక్కరు కూడా తెలివైన వాళ్ళే. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలనో, ఎట్లా చేయాలనో ఒక లెక్కలు, పత్రము, ప్రణాళిక పక్కా ఉందన్నమాట వాస్తవం. రైట్ అండి, ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వ పాలన కావచ్చు, ప్రజాపాలన కాదు, ఇది మొత్తానికి అందరినీ అన్ని సెక్టార్లను నిర్వీర్యం చేసే పాలన కొనసాగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ సర్కారు అంటేనే ఇట్లా ఉంటుంది, మొత్తానికి అవినీతిమయమైన పాలన కొనసాగిస్తుందని చెప్పేసి భుజంగరావు గారు చెప్తున్నటువంటి అంశం. వినయ్ గారు, ప్రధానంగా నిన్న చూసాం మనం పరిస్థితి, ఏదైతే ఎట్లా అరెస్ట్ చేశారు, ఎట్లా ఈడ్చుకెళ్లారు అనే పరిస్థితి చూసాం. మిమ్మల్ని కూడా ఉదయం నుంచి హౌస్ అరెస్ట్లో ఉంచినటువంటి సందర్భం మనం చూసాం. ప్రధానంగా పాలిటెక్నిక్ విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వారికి మద్దతు తెలుపుతూ ఉంటే ఎందుకు ఇట్లా కాంగ్రెస్ సర్కారు ఇట్లా కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుంది అనుకోవాలి మనం? అంటే నిన్న మీరు చూసిన సంఘటన కానీ, ఆ సందర్భం కానీ, ఇటువంటి ఈ 1000 రోజులలో వందల కొద్ది సంఘటనలు జరిగినాయి. నేను హౌస్ అరెస్ట్ కదండి, మేము పాలిటెక్నిక్ విద్యార్థుల దగ్గరికి వెళ్తున్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున అరెస్ట్ చేసిండ్రు. సరే, మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ అన్న వచ్చిండు ఒక కార్యక్రమానికని అక్కడికి వెళ్ళి, వాస్తవంగా మా దగ్గర ఉన్నటువంటి టీఎన్జిఓస్ కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్, టీచర్స్, వాళ్ళందరూ కూడా హన్మకొండ కలెక్టరేట్ ముందు పర్మిషన్ తీసుకున్నారు. ఆ పర్మిషన్కు మమ్మల్ని ఇన్వైట్ చేస్తుంటే ఆ వెళ్తున్నటువంటి క్రమంలో నిన్న పెద్ద పెనుగులాట జరిగింది. కనీసము హరీష్ రావు గారిని చూసి, అంత పెద్ద నాయకుడిని చూసి, మాజీ మంత్రివర్యులు, అదే కాకుండా తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి అంత గొప్ప నాయకుడిని బట్టి ఈడ్చుకెళ్ళిండండి, పోలీస్ స్టేషన్కి ఈడ్చుకెళ్ళిండు. సరే, మమ్మల్ని పక్కకు పెట్టండి. సరే, విద్యార్థులు వచ్చారు, సరే వాళ్ళని రాణిస్తలేనని చెప్పి మీరు చూసినట్టయితే కొన్ని ఫొటోస్లలో వచ్చింది, మేము చూపెడతాను. విద్యార్థులను గేట్లేసి బంధించిండ్రండి, వాళ్ళు టెర్రరిస్ట్లా. మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, మొత్తం పాలిటెక్నిక్లో పిలాన్లో హరీష్ అన్నను కలుస్తానికి వస్తుంటే నేను మొత్తం బాగా గేట్లు పెట్టి బంధించాను వాళ్ళని. అది కాక వాళ్ళకు హాస్టల్ విద్యార్థులు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు బ్రేక్ఫాస్ట్ లేదు, టీ లేదు, లంచ్ లేదు. చివరికి ఎట్టి పరిస్థితుల్లో హరీష్ అన్నను కలవాలి, మా సమస్యలు చెప్పాలని చెప్పి ఒక 100 మంది ఆ గోడలు దునికి వస్తుంటే మళ్ళీ వాళ్ళపైన అరెస్టు. మటవాడ పోలీస్ స్టేషన్లో, సుబేదారి పోలీస్ స్టేషన్లో. వాళ్ళు టెర్రరిస్ట్లా? వాళ్ళు ఏం అడుగుతున్నారు? జీవో నెంబర్ 97 మరి రద్దు చేయాలి. ఆ 97 ద్వారా మాకు గతంలో ఉన్నటువంటి బంగారు భవిష్యత్తు పోయే పరిస్థితి ఉన్నది, మాకు లాటరల్ ఎంట్రన్స్ ఉండే పరిస్థితి లేదు. మీరు అందరికి కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. మరి గతంలో చూసినట్టయితే పాలిటెక్నిక్ పూర్తయిన తర్వాత ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్ఈసీలు అనుకోండి, నిట్ అనుకోండి, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలలో, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా అనుకోండి, ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్లో ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రతిభావంతులు అందులో జాయిన్ అయ్యి వారి చదువు పూర్తయిన తర్వాత సబ్ ఇంజనీర్లుగా, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా అన్ని డిపార్ట్మెంట్, ఆర్ఎన్బి అనుకోండి, ఐబీ అనుకోండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనుకోండి, చివరికి మరి రైల్వేస్లో కూడా జాబ్స్ వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందండి? స్కిల్ యూనివర్సిటీ కింద ఇచ్చేస్తే అదొక ప్రైవేట్ యూనివర్సిటీ, పీపీపీ మోడ్లో వచ్చింది,
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో జరుగుతున్నటువంటి ఆ యూనివర్సిటీకి కింద ఈ విద్యార్థులను చేస్తే ఈ బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి వీళ్ళకు అవన్నీ కూడా పోతే స్కిల్ నేర్చుకొని ఏం చేస్తారు? సరే స్కిల్స్ ఉండాలని కాదంటలేను. గతంలో ఇంజనీర్లుగా ఉన్నటువంటి వీళ్ళు ఇప్పుడు ఏమవుతారండి? ఒక అనొద్దు కానీ ఐటీఐలతో సమానంగా వాళ్ళని ఇది చేస్తే పిల్లల తల్లిదండ్రులకు బాధ అయి నిన్న ఒక వరంగల్ పాలిటెక్నిక్ నుంచి తల్లిదండ్రులు 10 మంది టీసీ తీసుకొని పోయినరు. అంటే ఈ తీరుగా ఇంకొకటి ప్రతి అంశం కూడా మాకు చంద్రబాబు ఆదర్శం అంటుండు. ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇదే వీళ్ళ గురువు చంద్రబాబు అక్కడ ఇటువంటి ప్రయోగం చేసి అక్కడ మొత్తం పబ్లిక్ కానీ పాలిటెక్నిక్ విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి మరి వ్యతిరేకత వస్తే వెంటనే రద్దు చేసుకున్నాడు. ఇదే కాదు, ఢిల్లీలో కూడా ఇటువంటి ప్రయోగం చేసిండు. స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి పాలిటెక్నిక్ విద్యార్థులను ఈ తీరుగా మీరు కోర్సులు జాయిన్ కావాలంటే అక్కడ కూడా విద్యార్థులంతా రివర్స్ అయితే ఆందోళన చేస్తే వెంటనే విరమించుకున్నారు. కనీసం మీ గురువు చేసినటువంటి కార్యక్రమం నువ్వు చేయలేవా? ఇప్పుడు పీపీపీ మోడ్ అంటారండి. 3 ఏళ్ళ వరకట ప్రభుత్వ ఆజమాయిషీ ఉంటుందట, ప్రభుత్వ ఆస్తులే ఇస్తారట. 3 ఏళ్ళ తర్వాత అది కనుక పోతే ఆ పీపీపీ మోడ్లో ఉన్నటువంటి దీన్ని మాకు లాస్లో వస్తున్నాయని చెప్పి కార్పొరేట్ సంస్థలు ఇవి మీరు ఎవరికైతే అప్పచెప్తున్నారో ఆ ప్రైవేట్ ఆస్తులన్నీ మన గవర్నమెంట్ ఆస్తులన్నీ కూడా అమ్ముకుంటే దానికి ఎవరు బాధ్యత? అంటే గవర్నమెంట్ ఆస్తులు అప్పనంగా మీరు ఒక లోపాయికారి ఒప్పందంతో ఇటువంటి కార్పొరేట్ సంస్థలకు ఇవ్వాలని. అంటే మీరు అన్నట్టు పాలిటెక్నిక్ లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ అంతా కూడా పెద్ద పెద్ద ఫ్యాకల్టీ అంటే ఎంఫిల్ చేసినారు, పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళ జీతాలు కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా వస్తున్నాయి. రేపు రాబోయే రోజులలో ఈ ప్రైవేట్ పీపీపీ మోడ్లో కనుక ఇస్తే ఈ కార్పొరేట్ సంస్థలంతా కూడా వాళ్ళకి 10,000 15,000 వాళ్ళకి జీతాలు ఇస్తే వాళ్ళు చెప్పగలుగుతారా అండి? వాళ్ళ ఫ్యాకల్టీ పరిస్థితి ఏంది? ఆ కళాశాలలో చదువుతున్నటువంటి పిల్లల భవిష్యత్తు ఏంది? ఆ కళాశాలకు కేటాయించినటువంటి ప్రభుత్వ స్థలాల పరిస్థితి ఏంది? ఇదంతా కూడా రేవంత్ ప్రభుత్వం ఒక రాక్షస పాలన చేస్తూ దోపిడికి మరి దిగి ఈరోజు 22A అని, తర్వాత అసైన్ భూములని, ప్రభుత్వ భూములని నిషేధ జాబితాలో పెట్టి లక్షల కోట్ల ఎకరాలను ఈరోజు అప్పనంగా అమ్ముకుందామని చూస్తున్నారు. దీనికి ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది. ఆ రోజు ఉద్యమ పార్టీగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ సాధించినాము. మరి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక ప్రాథమిక హక్కులు ప్రత్యేకించి చెప్పానంటే విద్యా వైద్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి కేసీఆర్ గారు 10 ఏళ్ళ బంగారు పాలనను మరి తెలంగాణ ప్రజలకు అందించారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ రాక్షస పాలన అంతమయ్యే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గులాబీ సైనికులు ప్రజల పక్షాన దగాబడ్డటువంటి దోపిడి గురవుతున్నటువంటి ప్రజల పక్షాన పోరాడతారు. ఖచ్చితంగా మరొక్కసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా గులాబీ సైనికులు విశ్రమించారు విశ్రమించారు. అంటే వినయ్ గారు మీరు అన్నట్టు ప్రధానంగా ఇక్కడే చూసినా కూడా కాంగ్రెస్ సర్కార్ పాలన మొత్తం భూమి చుట్టూ తిరుగుతుంది అనుకోవాలా? ఇది జీవ తీసుకురావడం కూడా ఇదే కుట్ర కోణం అనుకోవాలా? భూములపైనే వారు కన్నుబడింది అనుకోవాలా? అంటే ఎవరి ఆలోచన ఆ తీరుగా ఉంటుంది. మొదటగా మనం చూసినట్లయితే రాజకీయాలకు రాకముందు రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ అందరూ కూడా రియల్ ఎస్టేట్ మాఫియా అండి. వాళ్ళు గతంలో కూడా బ్లాక్మెయిల్ చేసి ఆర్టీఐ కింద ఎవరి ఆస్తులు ఎంత ఉన్నదని చేసేసి బ్లాక్మెయిల్ చేసి రియల్ ఎస్టేట్ దందా చేశారు. మరి అదే ఆలోచనతో ఇప్పుడు ఆయనకు ఒక మంచి ప్రజలకు ఒక ముఖ్యమంత్రి అంటే కళలో కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అనుకోలేదు. అందుకని అడ్డగోలు హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుకోలేదు మేము అధికారంలో వస్తాము అని చెప్పి అనుకోలేదు. అందుకే ఈరోజు అడ్డగోలు హామీలు ఇచ్చారు. మేము వస్తామా పోతామా, మనమైతే హామీలు ఇద్దాము, ప్రజలను మభ్య పెడదాం, లక్కీ డిపో వస్తే ప్రభుత్వంలోకి వస్తాం లేకుంటే లేదు అని చెప్పి ఈరోజు అమలుగానే హామీలు ఇచ్చి ఈరోజు అంతా చేస్తున్నారు. మొత్తానికి మాత్రం రేవంత్ రెడ్డికి భూమిపైన ఉన్నటువంటి అవగాహన పరిపాలన పైన లేదు. ఏ ఒక్క అంశం పైన ఆయనకు పూర్తిగా అవగాహన లేదు. ప్రతి ఒక్కళ్ళను కూడా తిట్ల పురాణంతో అవహేళన చేసుడు, అక్రమ కేసులు పెట్టుడు, ప్రజాపాలన అని చెప్పి ప్రతీకార పాలన చేస్తున్నారు.
రాక్షస పాలన ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు, అందుకే ప్రజలు తిరగబడుతున్నారు, అందుకే ఆయన మీద మరి ఎక్కడికక్కడ ఆ కాంగ్రెస్ శ్రేణులను కూడా నగరాలలో రాణిస్తలేరు, పల్లెల్లో కూడా రాణిస్తలేరు. కాబట్టి ఖచ్చితంగా ఈ 1000 రోజుల పాలనలోకి మాకు ప్రోగ్రామ్ చార్ట్ షీట్ ఇచ్చిండ్రు. ఖచ్చితంగా వారం రోజుల పాటు ప్రజల పక్షాన నుండి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. రైట్, ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పాలన పైన సమరసంగం పూరించడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ప్రధానంగా సెప్టెంబర్ 2 నుంచి 9వ తారీఖు వరకు కూడా పెద్ద ఎత్తున నిరసన గళాన్ని వినిపించడానికి బీఆర్ఎస్ కంకణం కట్టుకుంది. దానికి సంబంధించి ఛార్జ్ షీట్ కూడా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కూడా ఛార్జ్ షీట్ వేయడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి క్రమం కనబడుతుంది. ఖచ్చితంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటుంది ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. భూషణ్ గారు ప్రధానంగా ఆర్టీసీ అంశం సంబంధించి చూసుకున్నట్లయితే ఆ ఉద్యోగులను ఎట్లా ఇబ్బంది పెడుతుందో సర్కారు చూడొచ్చు. దాంతో పాటుగా ముఖ్యంగా వాటికి సంబంధించినటువంటి భూములకు సంబంధించి హౌసింగ్ కార్పొరేషన్ గీయడానికి కుట్ర పడుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం సంబంధించి మీరేమంటారు? రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్పొరేషన్ అయితే ఉందో వాళ్ళకు ఒక చట్టం 1950లోనే ఒక చట్టం వచ్చింది. 2014లో రాష్ట్రం బైఫర్గేట్ అయిన తర్వాత విభజన చట్టంలో 9th షెడ్యూల్లో ప్రాపర్టీస్ విభజన జరగలేదు. ఒకవేళ ప్రాపర్టీస్ అంటూ 2014 పునర్విభజన చట్టం ప్రకారం జరగాల్సి ఉంటే సెక్షన్ 68(2) ప్రకారం 9వ షెడ్యూల్లో పేర్కొన్న కంపెనీలు, కార్పొరేషన్లు, వాటి ఆస్తులు, హక్కులు, బాధ్యతలను సెక్షన్ 53లో పేర్కొన్న విధంగా పరస్పర చర్చలు జరిగి పరస్పర అంగీకారం కుదిరి న్యాయసమ్మతంగా రాజ్యాంగ స్ఫూర్తి మేరకు విభజన చట్టం మేరకు జరగాల్సిన పరిస్థితి ఉంది. మీరు కేసీఆర్ గారి హయాంలోనే ఆ పరిపాలన లోపలనే ఆర్టీసీ వాళ్ళ సమ్మె సందర్భంగా వాళ్ళకి ఇచ్చినటువంటి వరము, హామీ అమలు, ఆర్టీసీ విలీనము అనేటువంటి విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. అధికార మార్పిడి జరిగిన తర్వాత ఎంతో వేగంగా ఆర్టీసీ విలీనం జరుగుతుంది, ప్రభుత్వ లోపల ఈ సంస్థ కార్మికులంతా కూడా ఉద్యోగులంతా కూడా చేరుతారు, బ్రతుకుకు ఉద్యోగాలకు భద్రత ఏర్పడుతుందని వాళ్ళు ఆశించారు. అనుకున్నది ఒకటి, అవుతున్నది ఒకటి కదా. విభజన చట్టం తుంగలో దొక్కారు. సెక్షన్ 68(2) తెలవదు. సెక్షన్ 53 ప్రకారం పరస్పరంగా జరగాలనే విషయం అంతకంటే పట్టించుకోలేదు. ఏకపక్షంగా మీరు ఆర్టీసీ లోపల ఉన్నటువంటి ఆస్తులని క్యాపిటలిస్టులకు, పెట్టుబడిదారులకు, వందిమాగదులకు, అన్యాయులకు కట్టబెట్టాలని చూస్తే చెమట చుక్కలతో సంపాదించుకున్నట్టు ఆర్టీసీ ఆస్తులు ఊరిక కొట్టుకపోతుంటే ప్రధాన ప్రతిపక్షం హామీ ఇచ్చి నిలబెట్టాలనుకున్నటువంటి ఆర్టీసీని పడగొట్టుతున్నటువంటి కాంగ్రెస్ పాలన చూస్తే బీఆర్ఎస్ ఎట్లా ఓర్చుకుంటుంది? కార్మికులు ఎందుకు ఓర్చుకుంటారు? ఇలా కార్మికులు జనతా గ్యారేజ్ బీఆర్ఎస్ తలుపు తడుతున్నారు, వస్తున్నారు. మీరు ఇచ్చిన హామీ విలీనం ఉంది, విభజన ఆస్తులన్నీ కూడా ఇట్లా కట్టబెట్టే పరిస్థితి ఉంది, మా ఆస్తులన్నీ కూడా కైంకర్యం అయిపోతున్నాయి, ఆర్టీసీ విలీనం ప్రక్రియ అమలు చేయమనంటే ఉద్యోగ సంఘాలు ముందు చేసుకోమన్నారు, ఉద్యోగ సంఘాలు చేస్తామంటే ఆర్టీసీ విలీనం జరిగినాక చేసుకోమన్నారు. అంటే బోడిగుండుకు మోకాలకు లింకు పెట్టి ఆర్టీసీ సమస్యను అట్లాగే నానిస్తే అయోమయమైనటువంటి పరిస్థితిలోకి ఆర్టీసీ కార్పొరేషన్ మొత్తం నెట్టేయబడ్డది. ఇవాళ ఆర్టీసీ వ్యవస్థను కాపాడుకోవాలని అంటే బీఆర్ఎస్ స్పష్టంగా ఇచ్చింది కదా, ఛార్జ్ షీట్ అనేటువంటిది ఇచ్చింది కదా, 1వ తారీఖు 9వ తారీఖు వరకు అనేక అంశాలు చేర్చింది కదా. ప్రజా పోరు లోపల బీఆర్ఎస్ చేస్తున్నటువంటి పోరు లోపల అనేక రకాల ప్రయోజనాలు దూరమవుతున్నటువంటి వర్గాలను రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి జనతా గ్యారేజ్ బయటికి వెళ్ళి రోడ్ల మీద విద్యార్థి వర్గాలను, నిరుద్యోగులను, ప్రజలను, రైతన్నలను, గేతన్నలను, నేతన్నలను, ఆర్టీసీ కార్మికులను, ఉద్యోగులను, ఉపాధ్యాయులను, పెన్షనర్స్ని అందరినీ కూడా ఏకం చేసుకొని పోరాడే మార్గానికి ఏదైతే బాట పట్టిందో ఛార్జ్ షీట్ అనేటువంటిది ప్రజాక్షేత్రంలోకి విడుదల చేస్తున్నారో, ఛార్జ్ షీట్ ఎవరికి వేస్తారండి? ఛార్జ్ షీట్ ఒక నేరస్తుడికి, ముద్దాయికి ఆరోపించబడినటువంటి నేరాల్లో కస్టడీలోకి తీసుకున్న తర్వాత బెయిల్ ఇచ్చిన తర్వాత కోర్టు 3 నెలల గడువు ఇచ్చి ఈ ఆరోపణలు నిజమేనా మీరు ఎంక్వైరీ చేసి ఛార్జ్ షీట్ వేయమని పోలీస్ స్టేషన్లో అడుగుతారు. అవన్నీ సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత పకడ్బందీగా ఛార్జ్ షీట్ తయారు చేసి కోర్టుకు సబ్మిట్ చేయడం అనేది న్యాయసమ్మతంగా జరిగే ప్రక్రియ. ఇవాళ ప్రజలందరినీ కూడా దగా చేసినటువంటి చాలా పెద్ద నేరం, చాలా పెద్ద ద్రోహం ఇది. అంటే ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కినటువంటి రాజ్యాంగ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి దానికి ఇలా ఛార్జ్ షీట్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇచ్చి అనేక వర్గాలకు మోసపోయినటువంటి, నష్టపోయినటువంటి విషయాలన్నిటి కూడా ఏకరువు పెట్టి ముందుకు వస్తూ ఉంటే ఇలా ప్రజా కోర్టు లోపల శిక్ష పడుతుంది. శిక్షించాల్సింది ప్రజలే.
న్యాయమూర్తులు వాళ్ళే, న్యాయ నిర్ణేతలు వాళ్ళే, నిర్మాతలు వాళ్ళే. రేపటి ప్రభుత్వానికి రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాతలు కూడా వాళ్ళే. ఇలా ప్రజాక్షేత్రంలో సరి అయినటువంటి శిక్ష లభించినప్పుడు ఎక్కడ ఎందుకు చేశామనేటువంటిది ఆనాడు ఆలోచుకుంటే లాభం లేదు. ఇప్పటికైనా కనువిప్పు కలగాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతో కొంత అక్కడో ఇక్కడో ఏదైనా మూల మిగిలి ఉంటే డెఫినెట్గా అధిష్టానం కళ్ళు తెరిచి ఇక 97 ఏదైతే జీవో ఇచ్చి పాలిటెక్నిక్ కళాశాలలన్నీ కూడా 115 కళాశాలలు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాయి. అద్భుతంగా పనిచేస్తున్నాయి. వాట్ డస్ ఇట్ మీన్ బై పాలిటెక్నిక్? దేర్ ఆర్ సో మెనీ టెక్నిక్స్ కదా. ఆ స్కిల్స్ ఓరియంటెడ్ మేరకే పాలిటెక్నిక్ వచ్చింది కదా. వీళ్ళకి ఏదో స్కిల్ దొరకనట్టు తీసుకెళ్ళి స్కిల్ యూనివర్సిటీ, 4th యూనివర్సిటీ, నార్త్ యూనివర్సిటీ, అక్కడ నేను ఈస్ట్ కొత్త సిటీ ఏదో కడుతున్నా, అక్కడ స్కిల్ యూనివర్సిటీ ఓపెన్ చేస్తున్నా, నేను భూమి పూజ చేసిన, అక్కడ వీళ్ళందరినీ చేరుస్తా అంటే నా స్ట్రైట్ క్వశ్చన్, పాలిటెక్నిక్ కాలేజెస్లో ఉన్నటువంటి ఆస్తుల విలువ ఇప్పటికీ లెక్క కట్టబడింది. 30,000 కోట్ల నుంచి 35,000 కోట్ల అంచనా వేయబడింది. వీటన్నిటిని కైంకర్యం చేసుకోవడం కోసమే, వీటన్నిటినీ కూడా చేతుల్లోకి తీసుకోవడం కోసమే, ఇతరులకు కట్టబెట్టడం కోసం. ఇతరులు అంటే ఎవరు? తన కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, బావమరిది అండ్ అదర్స్, పెట్టుబడిదారులు, మంది మగదులు వాళ్ళ కట్టబెట్టడం కోసం 97 జీవో తీసుకొచ్చిండ్రు. విద్యార్థులు పోరాడుతూ ఉన్నారు, ఫ్యాకల్టీ పోరాడుతూ ఉన్నారు, కళాశాలను కాపాడండి అని. ఇది ప్రజా సమస్య, సోషల్ ఆస్పెక్ట్లో సామాజిక సమస్యగా మారింది. సామాజిక సమస్యను 97 జీవో రద్దు అయ్యే వరకు మీరు ఎన్ని కష్టాలు పెట్టినా, నిన్న చూసినాం హరీష్ రావు గారికి కుడిభుజమై వినయ్ భాస్కర్ గారు అక్కడ పోరాటం చేశారు. హరీష్ రావు గారు ఎంత అవస్థపడ్డాడో, ఎంత ఇబ్బంది పడ్డాడో కళ్ళారా చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఒక తెలంగాణ ఉద్యమకారునికి, ఒక తెలంగాణ మాజీ మంత్రికి ఈ రకమైనటువంటి కక్ష సాధింపు రాజకీయాలు చేసేటువంటి ప్రభుత్వం విధానం సరికాదు. రివెంజ్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా ఫలితాలు ఇవ్వవు. ఓకే అండి, రైట్. విజయభాస్కర్ గారు, ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం ఆర్టీసీ సంబంధించి ఏదైతే ఆర్టీసీ ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీ, ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చలేదు. ప్రధానంగా విలీన ప్రక్రియ కూడా కాలేదు. కానప్పుడు ఆ ఆస్తులు, ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, భూములు కావచ్చు, ఏవైనా సరే ప్రభుత్వాన్ని అని చెప్పడం ఎంతవరకు సబబు అనుకోవాలి మనం? ఈరోజు చూసినట్టయితే ఆర్టీసీ కార్మికులకు కాదండి, ఎలక్ట్రిసిటీ కార్మికులు అనుకోండి, అన్ని డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి ఉద్యోగులకు ఏ ఒక్కటి కూడా హామీ అమలు చేయలేని అన్నీ ఉన్నాయి. అయితే ఆర్టీసీకి కార్మికులకు ఇచ్చినటువంటి డిమాండ్లు నెరవేరాలని చెప్పి శంకర్ అనేటువంటి నర్సంపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపో ఒక ఉద్యోగి, ఒక నాయకుడు ఆర్టీసీ కార్మిక న్యాయం జరగాలని చెప్పి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా మనం చూసినాం. అప్పుడు వెంటనే ఏమన్నారు, వాళ్ళ కుటుంబానికి ఇది చేస్తాము, ఈ ఆర్టీసీ ఉద్యోగులకు ఇది చేస్తామని చెప్పి చర్చలు అని చెప్పి మొత్తం నీరు కార్చారు. ఎప్పటికప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పుడైతే స్ట్రైక్ కాలప్ చేస్తారో, స్ట్రైక్ మరి కాల్ చేస్తారో, వెంటనే దాన్ని నీరు కార్చేదానికి చర్చలు అంటారు. ఎక్కడ కూడా ఒక కమిటీ అంటారు, కాలయాపన కమిటీలు తప్ప ఎక్కడ కూడా ఈ కమిటీలు మరి లోతుగా అధ్యయనం చేసి వాళ్ళు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంది, ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్స్ ఏంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగుల డిమాండ్స్ ఏంది అనేది ఎక్కడ కూడా ఒక స్టడీ చేయరు. కాలయాపన కమిటీలతోని ఎప్పుడైతే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారో దాన్ని నీరు గార్చేదానికి ఇవి చేస్తారు. ఈరోజు చూసినట్టయితే ఆర్టీసీలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా కబ్జా చేయాలని మరి ఇవన్నీ కూడా అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ఆందోళన బాట పట్టిండ్రు. వెంటనే వారికి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ఇచ్చేస్తున్నారు. ఆర్టీసీ ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగులు కాదండి, హైర్ బస్సెస్లో ఉన్నటువంటి డ్రైవర్స్, కండక్టర్స్, వాళ్ళకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. మరి రిటైర్డ్ అయినటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు కూడా సమస్యలు ఉన్నాయి. మరి వీరికి ఖచ్చితంగా వీరి సమస్యల పరిష్కారం కోసము మేము ప్రతిపక్ష పార్టీగా వారి ఆందోళనకు గతంలో, ఇప్పుడు, రాబోయే రోజుల్లో మద్దతు తెలుపుతాను. ఒక్క ఇంచు జాగా కూడా ఆర్టీసీది అమ్మకుండా, ప్రైవేట్ వ్యక్తి అప్పజెప్పకుండా ఖచ్చితంగా ఆర్టీసీ వాళ్ళను ప్రభుత్వంలో విలీనం చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ మీరు విలీనం చేసుకోండి. వారి సమస్యలను మరి ఖచ్చితంగా పరిష్కరించే వరకు కూడా ఆర్టీసీ ఆస్తులను పరిరక్షించేదానికి బీఆర్ఎస్ పార్టీ ముందు వరుసల నుండి పోరాడుతుంది.
రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వినయ్ భాస్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ భుజంగరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ పాల్గొన్నందుకు. సో మనం చూస్తున్నాం కదా, అన్ని సెక్టార్లను కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత నిర్వీర్యం చేస్తుంది. ఆల్రెడీ 3 సంవత్సరాల పాలన ముగుస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవట్లేదు కాంగ్రెస్ సర్కార్. ఇకనైనా ప్రజల కోసం ఆలోచించి ప్రజాపాలన ఉండేలాగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భుజంగరావు గారు కోరుతున్నారు, వినయ్ భాస్కర్ గారు కోరుతున్నటువంటి అంశం ఇది. ఇవాళ వార్తల వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.